మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఇరుముడి బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతోంది. నాన్ ఫెస్టివల్ సీజన్ లో విడుదలైనప్పటికీ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో స్పందన దక్కుతోంది. విడుదలైన కేవలం 4 రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు మూవీ టీమ్ అనౌన్స్ చేసింది. అతి తక్కువ సమయంలోనే ఈ మార్క్ ను చేరుకోవడం అటు రవితేజ ఇటు ఇరుముడి మూవీకి ప్రత్యేక రికార్డుగా మారింది. ప్రాంతీయ మార్కెట్ లోనే కాకుండా ఓవర్సీస్ లోనూ ఇరుముడి మంచి వసూలు సాధిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమా $1 మిలియన్ మార్క్ ను దాటింది. రవితేజకు ఉన్న క్రేజ్ అంతర్జాతీయ మార్కెట్లోనూ బలంగా ఉందని ఈ వసూళ్లు మరోసారి నిరూపిస్తోంది. 2026లో విడుదలైన సినిమాల్లో అత్యధిక ఫస్ట్ మండే బుకింగ్స్ సాధించిన సినిమాగా ఇరుముడి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. సాధారణంగా వీకెండ్ తర్వాత సోమవారం సినిమాల బుకింగ్స్ ఆక్యుపెన్సీ తగ్గుతుంటాయి. అయితే ఇరుముడి విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. సోమవారం కూడా బుకింగ్స్ భారీగా నమోదు కావడం సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇరుముడి విజయంతో రవితేజ ఖాతాలో మరో 100 కోట్ల సినిమా చేరినట్లయింది. ఇంతకు ముందు ధమాకా ద్వారా మాస్ మహారాజా తొలిసారి 100 కోట్ల క్లబ్ లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన వాల్తేరు వీరయ్య కూడా 215 కోట్ల నుంచి 236 కోట్ల గ్రాస్ సాధించింది. ఇప్పుడు ఇరుముడి కూడా 100 కోట్ల గ్రాస్ మార్క్ ను దాటడంతో రవితేజకు ఇది మరో విజయవంతమైన మూవీగా నిలిచింది. కొంతకాలంగా సరైన బాక్సాఫీస్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న రవితేజకు ఇరుముడి మంచి కంబ్యాక్ ను అందించింది. సినిమా విడుదలైనప్పటి నుంచి కలెక్షన్లు నిలకడగా ఉండడంతో లాంగ్ రన్ లో మరిన్ని రికార్డులు సాధించే అవకాశం కూడా ఉంది.